దోసలు క్రిస్పీగా కాకుండా నోట్లో వేస్తే కరిగిపోయేంత మెత్తగా తినడం ఇష్టపడే వాళ్ళ కోసం ఈ మెత్తటి మరమరాల దోసలు. అయితే దోస పల్లి పుట్నాల చట్నీలో ఎంత రుచిగా ఉన్నా టమాటో పచ్చడిలో తింటూ ఉంటే మాత్రం రుచి అమోఘం అంటే అమోఘం. ఈ మెత్తటి అట్లలో టమాటో పచ్చడి కాంబినేషన్ మాత్రం ఆహా! నాలుకకి కమ్మటి రుచి ఇస్తుంది. ఎన్ని తిన్నా కూడా తినాలనిపించే టేస్ట్. మరి ఆ మెత్తటి దోసలు, అలాగే కమ్మటి టమాటో పచ్చడి చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్లో నేను 2 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను. బియ్యంతో పాటు ఒక పావు టీ స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నీళ్లు వేసుకొని బియ్యంని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన ఈ బియ్యంలో 3 కప్పుల మరమరాలను కూడా వేసుకొని మళ్ళీ దీంట్లో నీళ్లు వేసుకొని మళ్ళొకసారి శుభ్రంగా కడగండి. ఇలా కడిగాక ఇప్పుడు బియ్యం మరమరాలు మునిగేంత నీళ్లు వేసుకొని దీన్ని 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత బియ్యము మరమరాలు మంచిగా నానాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వీటిని సగం వరకు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా, మరీ పల్చగా కాకుండా ఇలా కనిపించిన విధంగా మనము వెన్నలాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఏమాత్రం బరకగా లేకుండా కనిపించిన విధంగా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. అయితే మీరు గమనిస్తే బ్యాటర్ మరీ చిక్కగా, అలాగే మరీ పల్చగా లేకుండా కనిపించిన విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని చేయితోనే ఒక 5 నిమిషాలు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా చేస్తే మన చేలో ఉన్న వేడి ద్వారా కూడా పిండి తొందరగా ఫర్మెంట్ అవుతుంది. ఇలా మంచిగా కలిపాక మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కమ్మటి టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక పాత్ర వేడి చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు లోపలి వరకు మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోండి, కమ్మటి వాసన వచ్చేంత వరకు. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా మంచిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. అదే వేడి పాత్రలో ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 5 నుంచి 6 ఘాటైన పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. అలాగే ఒక 5 టమాటోలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అయితే టమాటోలు పెద్దగా కట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల టమాటోలు తొందరగా మెత్తబడకుండా, అలాగే ఎక్కువ వాటర్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు మన టమాటో పచ్చడి మరీ పల్చగా అవ్వకుండా కొంచెం చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని టమాటో ముక్కలకి పసుపు మంచిగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇది మగ్గిన కొద్దీ టమాటోల నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో శుభ్రంగా కడిగి పెట్టిన ఒక కట్ట కొత్తిమీరని కూడా దాంట్లో వేసుకొని కొంచెం మగ్గించుకోండి. ఇప్పుడు ఇది ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత దీంట్లో అల్లం ముక్క, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మనకి మంచిగా మూత పెట్టుకోకుండా మగ్గించుకోవాలి. అప్పుడు మనకి వాటర్ ఎక్కువగా రాదు. ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా ఇనకడం స్టార్ట్ అవుతుంది. టమాటో ముక్క మంచిగా మగ్గాక, అలాగే నీళ్లు మొత్తం ఇనికిపోయాక దీన్ని ఒక ప్లేట్లోకి చల్లారడానికి తీసుకోవాలి. అలాగే ఒక చిన్నపాటి నానబెట్టిన చింతపండుని కూడా దీంట్లో వేస్తున్నాను. ఇది చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. పచ్చడి తాలింపు కోసం వేడి ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించిన పల్లీలు, నువ్వులను వేసుకొని దీంతో పాటు టమాటో పచ్చడి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కనిపించిన విధంగా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చల్లార్చుకున్న టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేసుకొని దీన్ని కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. అయితే మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా మధ్య మధ్యలో మనకి కొద్ది కొద్దిగా టమాటో ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి నాలుకకి తాకే విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మన చల్లారిన తాలింపులో మన టమాటో పచ్చడి వేసేసుకొని ఇవి మంచిగా కలిసేటట్టు కలుపుకుంటే మన కమ్మటి రుచికరమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫర్మెంట్ చేసుకున్న దోస బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది.
బ్యాటర్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని అది మంచిగా కలిసేలాగా కలుపుకొని దోస వేసేసుకోవడమే. దానికోసం నేను స్టవ్ మీద ఒక ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. ఐరన్ పెనం వేడయ్యాక దానిపైన నీళ్లు అలాగే ఉల్లిపాయలకి ఆయిల్ అప్లై చేసుకొని కనిపించిన విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇది మంచిగా వేడయ్యాక దానిపైన దోస వేసేసుకుంటున్నాను. మీకు కావాల్సిన సైజులో మందంగా కానీ సన్నగా కానీ మీకు నచ్చినట్టుగా దోస వేసేసుకోవడమే. దోస ఇరువైపులా వేయించుకొని తీసేసుకోవడమే. ఈ దోస టమాటో పచ్చడిలో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి దోస అలాగే టమాటో పచ్చడి కాంబినేషన్ ట్రై చేయండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.